మిస్ వరల్డ్ పోటీలంటే కేవలం అందం, ఆనందం కోణంలో మాత్రమే చూడాల్సిన అవసరం ఉందా? వీటి వెనుక సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయా? పర్యాటక నిపుణులు ఏమంటున్నారు? తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలతో లాభమెంత, నష్టమెంత? మిస్ వరల్డ్ పోటీలు ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలకు మన హైదరాబాద్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే 2025కు సంబంధించిన ప్రపంచ సుందరి పోటీలకు ఈ విశ్వనగరం వేదికైంది. 100కు పైగా దేశాల నుంచి అందాల తారలు భాగ్యనగరంలో తడుక్కుమంటున్నారు. ఈ 72వ మిస్ వరల్డ్ పోటీల ఎడిషన్ ను తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ చేస్తోంది. బ్యూటీ విత్ ఏ పర్పస్ థీమ్ తో మే 31 వరకు ఇవి జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆధునికతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇదొక అవకాశంగా చాలా మంది భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది. మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మిస్ వరల్డ్ పోటీలంటే కేవలం అందం, ఆనందం కోణంలో మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి కేవలం వీటిని ఆధారంగా చేసుకోవు. వీటి వెనక సామాజిక ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే థీమ్ తో సామాజిక సమస్యలపై అవగాహన పెంచడాన్ని, హ్యుమానిటేరియన్ కారణాలను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని పర్యాటక నిపుణులు పేర్కొంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ జరగటం వల్ల తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది. ఇప్పటికే జరూర్ ఆనా తెలంగాణ నినాదం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. భవిష్యత్తులో పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించేందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలు సానుకూల అవకాశాలను క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ కల్చర్ ప్రపంచానికి పరిచయం అవుతుంది. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న వ్యాపారాలకు ఈ వేదిక అవకాశాలను కల్పిస్తుంది. మిస్ వరల్డ్ పోటీలంటే కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు చిలుగులు, తారల తళుక్కులు మాత్రమే కాదు. ప్రతి ఈవెంట్ లో బ్యూటీ విత్ ఏ పర్పస్ లో భాగంగా అనాథలు, వికలాంగులు, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై ఫోకస్ చేస్తూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంతో పాటు అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. తెలంగాణ రాష్ట్రం సురక్షితమైన, ఆతిథ్యం ఇచ్చే పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికి చాటి చెప్పడంలో ఈ ప్రపంచ సుందరి పోటీలు కీలకంగా మారుతాయి. దీంతో భవిష్యత్తులో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు వస్తాయి. సాంస్కృతిక గుర్తింపు ద్వారా రాష్ట్రానికి ఆర్థిక, వ్యాపారపరమైన లాభాలు చేకూరుతాయి. ఈ కార్యక్రమం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి స్థానిక ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచింది.